మహబూబాబాద్ జిల్లాలో చివరి రోజు నామినేషన్ల పర్వం జోరందుకుంది. మరిపెడ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భానుత్ బుజ్జి నామినేషన్ దాఖలు చేశారు. కార్గిల్ సెంటర్ నుండి నామినేషన్ సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాజీ ఆర్టీఐ కమిషనర్ భానుత్ శంకర్ నాయక్ నేతృత్వంలో నామినేషన్కు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని, 2వ వార్డులో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ మనకి 120 వరకు, అదేవిధంగా సిరిసిల్లలో 150 వరకు నామినేషన్లు దరఖాస్తు రావడం జరిగింది. అన్నిటినీ కూడా రేపు స్క్రూటినీ చేసి అభ్యర్థుల సమక్షంలోనే మనము ఏవి చెల్లుతాయి, ఏవి చెల్లని అనేది ఒక ప్రొసీడింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అభ్యర్థులకి అన్ని రకాలుగా సాయం చేయడానికి వారి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడము, అదేవిధంగా వాళ్ళు మున్సిపాలిటీ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడానికి సెపరేట్ కౌంటర్లు వేయడం జరిగింది. వారి నామినేషన్లు కూడా ముందే జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి, సహాయ సహకారాలు అందజేయడానికి ఇద్దరు మాస్టర్ ట్రైనర్స్ని 4గురిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈ అభ్యర్థులకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తూ నామినేషన్ దాఖలు చేయడానికి కావాల్సిన